ఓం పరబ్రహ్మణే నమః. అథర్వవేదము 10వ కాండము 8వ సూక్తము 26వ మంత్రం. ఇందులో విషయం సత్కర్మలకు సత్ఫలితము. మనము ఏ కర్మలైతే చేసామో దానికి అట్టి కర్మ ఫలితమునే పరమాత్మ ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితము, చెడు చేస్తే చెడు ఫలితం. కాబట్టి మనము దుఃఖం కోరుకోం, సుఖాలనే కోరుకుంటాడు. ఏ జీవైనా సరే, మానవుడే కాదు సమస్త జీవులు కూడా సుఖాలు కోరుకుంటారు. కాబట్టి సుఖాలు కోరుకోవాలంటే సుఖప్రాప్తికి అనుకూలమైన సత్కర్మలు చేయమని చెప్తుంది ఈ మంత్రం. ఓం ఇయం కళ్యాణంజరామత్స్యస్యామృతాగృహే యస్మై కృతాశయే సయశ్చకార జజారసః. ప్రతిపదార్థము: ఇయం ఈ కళ్యాణి కళ్యాణమయ, అజర జీర్ణము కానటువంటి, వృద్ధావస్థను పొందనటువంటి పరమ చితిశక్తి, మత్యస్య మరణము పొందు మనుష్యుని, గృహే దేహములో, గృహం అంటే మానవ దేహం, మానవుడే ఆత్మకు గృహం, అమృత అమరముగా ఉన్నది. అది ఇక్కడ గ్రహం అంటే ఈ దేహం, మానవ దేహము. మానవ దేహం దేనికి గృహం? ఇందులో ప్రవేశించేది ఏమిటి? ఆ ఆత్మ. దానికి ఆశ్రయము ఈ మానవ దేహం. ఆత్మకి దేహానికి భేదం ఏంటి? దేహం అనేది జడ పదార్థము, ప్రకృతి నుంచి పుట్టింది, ప్రకృతి జన్యం. ఈ దేహము, మనస్సు, ఇంద్రియాలు ఇవన్నీ కూడా ఉంది. ఇది ఒక గృహముగా మారి ఈ గృహంలో ఆత్మ ప్రవేశించింది. ఆత్మ ఎటువంటిది? అది జడము కాదు, అది పుట్టదు, నశించదు, చావు లేనిది, కాల్చేస్తే పోయేది, పాతి పెట్టేస్తే పోయేది దేహం. పోయిన దేహాన్ని అలా కాల్చేస్తాం. ఆత్మని కాల్చడానికి కుదరదు. అది ఒక చితిశక్తి, భౌతిక పదార్థము కాదు, అభౌతికం. అది కళ్యాణమయము. ఎప్పుడూ కూడా శాంతియుతంగా ఉండేది ఆత్మ మాత్రమే. దానికి ఎలాంటి గ్లాని ఉండదు. కానీ ఆత్మకు శాంతి కలగాలి అని ప్రార్థన చేస్తాం. ఆత్మకు శాంతి కలగటం అంటే మనం అశాంతి, ఈ మనస్సు యొక్క సంబంధంతో, ఇంద్రియ సంబంధంతో, భౌతిక జగత్తు సంబంధంతో, బాహ్యమైనటువంటి వీటన్నిటి నుండి మనము మన స్వతంత్రతతో మనం కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం. ఆ కష్టాలని మనస్సు అనుభవించదు. అనుభవించేది చితిశక్తి, ఆత్మ అనుభూతి చెందుతుంది. కాబట్టి దానికి కారణం మన అవిద్య. అవిద్య కారణంగా మన కష్టాలు మనమే తెచ్చుకుంటున్నాం. కాబట్టి ఆత్మకు శాంతి కలగాలంటే, అది శాంతి అంటే శాంతి అయిపోదు, నువ్వు సాధన చేయాలి. దానికోసమే యోగ దర్శనం పతంజలి మహర్షి రాసింది. దానికి ఉపాయాలు అవన్నీ 195 ఉపాయాలు అందులో ఉన్నాయి. అవన్నీ తెలుసుకొని శాంతిని పొందుతాలి తప్ప, శాంతి కోసం ప్రయత్నం చేయమని చెప్పడం కోసమే, ప్రేరణ కోసమే శాంతి మంత్రాలు, శాంతి అని అంటాం తప్ప స్వయంగా దానంతర్గత ఏది అద్భుతాలతో జరిగిపోదు. యస్మై ఏ జీవుని కొరకు పరమాత్ముడు కృత కరుణించుచున్నాడో, ఏ జీవుడు పరమాత్మని వేదానుసారము పనులు చేయుచున్నాడో ఆ జీవుడు సహ చకార కృతకృత్యుడగును. అది ఇక్కడ పరమాత్ముడు కరుణించుచున్నాడు. పరమాత్మని ఆ జీవులు పరమాత్ముడి యొక్క వేదానుసారం పనులు చేయాలి. ఇక్కడ పనులు చేయటం అంటే కర్మలు వేదానుకూలంగా ఉండాలి. ఆ పరమాత్మ ఎలా చెప్పాడు అలాగే చేయాలి. అలా చేసినప్పుడు అలాంటి కర్మ ఇస్తాడు. అది కరుణించటం అంటే. లేనిది ఆయనేమి ఇవ్వడు. మనం
ఉచితంగా ఆయన ఫ్రీగా మనకేమి మంచి జన్మలు మంచి ఇది ఇవ్వడు. మనం చేసిన దానికి ఏదంటే అదే ఇస్తాడు. కాబట్టి చేపట్టిన కార్యములు సాధించి తీరును. ఏ జీవుడు పరమాత్మని స్తుతి, ప్రార్థన, ఉపాసనలు, కర్తవ్య కర్మలు చేయక సోమరితనం ఏ నిద్రించుచుండునో సహా అతడు జజార జీర్ణశీర్ణుడే నష్టభ్రష్టుడగును. అది ఈశ్వరవాణి వేదవాణి తెలిసి దానికి అనుకూలంగా నువ్వు సాధన చేసినప్పుడు ఏదైనా ఫలితం పొందుతావు. సోమరిగా ఉండి ఏమీ చేయకపోతే, కర్మలు చేయకపోతే, అంటే కర్మలు చేయంటే సత్కర్మలు చేయకుండా మంచి ఫలితాలు రావు. సోమరికి మోక్షప్రాప్తి లేదు కాబట్టి అతడు నశిస్తాడు. ఇక్కడ భావార్థం, పరమేశ్వరుడు అజరుడు, అమరుడు, అందరికీ మేలు చేకూర్చువాడు, సమస్త ప్రాణుల హృదయస్థానం ఉన్నాడు. ఆ పరాత్పరుని కళ్యాణకరమగు వేద జ్ఞానానుసారము కర్మలు చేసి సత్ఫలితములు బడయుట ప్రతి వ్యక్తి ఆవశ్యకము. కళ్యాణమయుడు పరమాత్మ అతని వాణి కళ్యాణకరము. కాబట్టి నీవు శాశ్వత సుఖము, దుఃఖ మిశ్రితము కాని సుఖము, దుఃఖలేమి సుఖం పొందాలంటే ఈశ్వరుని ఉపాసన చెయ్యాలి. అతడికి నాశనం లేదు, అతడు అమరుడు, అతడు అజరుడు. కాబట్టి నేను కూడా అంతే, ఆత్మ కూడా అజరము అమరము. కాబట్టి అజరము అమరమైనటువంటి దాన్ని మనం పొందటం కోసం మనం ప్రయత్నం చేయాలి. అప్పుడు దాన్ని చేయటానికి వేద జ్ఞానానుసారమే చెయ్యాలి. అప్పుడే నీకు సత్ఫలితం కలుగుతుంది. ఇది అందరికీ పరమ ఆవశ్యకము. నాకు మరణం లేని నేను అనేది మనసులో పెట్టుకోండి. నా దేహానికి మరణం ఉంది, నాకు లేదు. అలాగే నా లోపల ఎలాంటి దుఃఖాలు లేవు. నేను అజ్ఞానం చేత దుఃఖాలు కొని తెచ్చుకొని ఈ లోకంలో దుఃఖాలు అనుభవిస్తున్నాను. ఆత్మకు దుఃఖాలు అంటుకడుతున్నది అజ్ఞానమైనటువంటి మనసు. ఓం ఇతి శం.